తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, పురాణాలకి సంబంధించి కావచ్చు, లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకు ఉన్నాయి అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు. ప్రత్యేకంగా గురువు గారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది. అలాగే 8 మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు. 30 ఏళ్ల అనుభవం ఉంది వారికి. ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు. వారి మాటల్లో విన్నాం. ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి. ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఆషాఢ మాసం వచ్చేస్తుంది. 26వ తారీఖేనండి అంతేనా? 26 నుంచి ప్రారంభమైనట్టే. అయితే అసలు ఆషాఢ మాస విశిష్టత ఏమిటి? పూజ విధానం కావచ్చు, నియమాలంటూ ఏమైనా ఉన్నాయా? ఉంటే గనక అవి ఏ విధంగా పాటించాలి? ఆషాఢ మనకి వచ్చిన గొడవ ఏమిటంటేనమ్మా, విజ్ఞానం బాగా పెరుగుతుందమ్మా, అంతా చాలా చదువుతున్నారు, నచ్చదు. కానీ ఒక్క క్షణం ఆగి, మీరు ఇంటర్మీడియట్లో మార్కుల కోసం సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ తీసుకుంటున్నారు తప్ప ఆ సంస్కృత పదానికి అర్థం ఏమిటో ఒక్క క్షణం ఆగితే లేచి దండం పెడతామని ఒక్కొక్క పదం వినగా నేను. ఆఖరికి హాస్పిటల్స్లో పనిచేసే అమ్మాయి పేరేమిటి? ఆయా అంటాం. ఏమిటి ఆయా? ఎక్కడ పదం అది? ఏ దేశ భాష? ఋగ్వేద పదం అమ్మా. ఆయతి రక్షకురాలు, తల్లివలే రక్షించున్నది. ఆయమంటే ఆయుష్ని పెంచున్నది అంతర్థం. ఇలాంటి మామూలు పదాలకి ఇంత అర్థం ఉంటుంది. అంచేత ఆషాఢ శబ్దానికి అర్థం ఏంటంటే షద్ విషనే. షద్ అంటే ప్రవేశించుట. ఆ షద్ బాగా అంటే ఏమిటి? ఆషాఢ మాసం రాగానే వర్షాలు పడ్డప్పుడు వర్షాలతో పాటు బీజములు, వనస్పతులు భూమి లోపల ప్రవేశిస్తాయి. భూమి లోపల ఉన్నవి మన శరీరాల్లో ప్రవేశిస్తాయి. శరీరంలో ఉన్నది జీర్ణమయ్యి రక్తంలో ప్రవేశిస్తుంది. రక్తంలో ప్రవేశించింది కాస్త వీర్యముగా, బలముగా మారుతుంది. తద్వారా సృష్టికి సంకేతం. ఎంత గొడవ ఉంది ఆషాఢ శబ్దానికి అర్థము. అలాంటిది గనక విశిష్టత. ఈ నెల నుంచే పాపం చతుర్మాస దీక్ష అని మొదలు పెడతారు. వర్షాకాలంలో చదువులు ఉండవు. ఏం చదువులు? మామూలు చదువులు ఉంటాయి. కొత్త పాఠాలు నేర్పరు, ఏది వేదాలు నేర్పరు వర్షాకాలంలో. పాతవి మళ్ళీ పునశ్చరణ చేసుకోవడం. అందుకని మన తెలుగులోను వర్షాకాలం చదువులండి అంటుంటారు పాపం. అక్కడ ప్రతి దాన్ని వేళాకోవడం చేయడానికి మనమే ముందుంటాం. అలాగే చాతుర్మాస దీక్ష అంటారు. ఈ 4 నెలల్లో కూడా చాతుర్మాస దీక్ష కూడా ఈ మధ్యని 4 వారాల దీక్ష అయిపోయింది. ఇక్కడ మాసం అంటే వారం అని అర్థం చెప్పి 4 వారాలు. 4 గంటల దీక్ష అన్నాడు కాదు, చచ్చిపోతారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. జత ఈ ఆషాఢ మాసానికి అధిపతి ఎవరు అంటే వరుణదేవుడు. ఋషి ఎవరు అంటే వశిష్ఠుడు. అలాగే ఒక యక్షుడు ఉన్నాడు. యక్షుడే కాదు, రథాన్ని తోలేవాడు నాగములు. వీళ్ళు 3 ప్రధానము. అంతేకాదు ఈ ఆషాఢ మాసానికి సూర్యుడు, చంద్రుడు, మేఘము, వరుణదేవుడు, వీళ్ళు 4 కారణము. అందుకని ఆషాఢ మాసంలో ఉండే స్నానాలు చాలా గొప్ప విశేషమైనవి. చేత కొత్త అలాంటి వర్షంలో తడవకూడదు. మళ్ళీ నా వర్షధారాసు ఆచామేత్ సినిమాలో చూపించదు వర్షంలో పాటలు, కానీ వర్షంలో తడవకూడదు. మన పాతకాలంలో ఏం చేశారు? వర్షం పడుతుంటే రేకుల షెడ్ మీద నీళ్లు కింద పడుతుండేవి. గంగాళాల్లో పెట్టి చిన్న పిల్లలకి స్నానం చేయించేవారు. వాటిని కాచి క్షేమం కలుగుతుంది వాటి వల్ల. అందుకని అనమాట ఇంత గొడవ ఉంది. మన ఆచారాలన్నిటికీ ఇంత కారణం ఉంది. అంచేత వరుణ, అగ్ని, నీళ్లలోనే అగ్ని ఉంటాడు మహానుభావుడు, మనకి రక్షణ కలిగిస్తాడు ఆయన. వరుణ, అగ్ని. ఈ వర్షాలకి అధిపతి ఎవరు? ఇంద్రుడు. ఇలాంటి వాళ్ళందరినీ నిలబెట్టిన వారు అంటే వశిష్ఠుడు. వశిష్ఠుడు అంటే ఋషి మాత్రమే కాదు, మనం చెప్పుకుంటామే గురువు అని చెప్పి, అలాంటి గురువు. ఆయన ఏం చేస్తాడు? అగ్నిని పిలుస్తాడు. అగ్ని ద్వారా దేవతల్ని పిలిపిస్తాడు. అందరికీ మధ్య లింక్గా ఉంటాడు. కనుకనే వశిష్ఠుడు రాముడికి ముత్తాత గారి కాలం నుంచి కూడా పురోహితుడుగా ఉన్నాడు. భరతుడు అంటాడు, 14 ఏళ్ళు రాజ్యానికి ప్రమాదం లేదంటే నీ వల్ల కదయ్యా వశిష్ఠ అని అంటాడు.
అది విశేషం అక్కడ. ఇన్ని కథలు ఉంటాయి, చూసుకోవాలి మనం. అందుకని ఈ ఆషాఢ మాసం ప్రత్యేకించి పూజలకి మాసం ఇది. పూజలకి. అందుకనే ఆషాఢ పట్టి, శ్రావణ పట్టి అని మనం ఇస్తుండేవారు. అవును. ఆషాఢ పట్టి ఎవరికి మీకు తెలిసే ఉంటుంది, శ్రావణ పట్టి అమ్మాయికి ఇస్తారు, అవును. ఆషాఢ పట్టి అల్లుడికి ఇస్తారు. అల్లరికి ఇక్కడ వివాహం అయిన తర్వాత ఆ కుర్రవాడు అక్కడ నిత్య పూజల్లో ఆరాధనలో ఉండాలి. కొత్తది నేర్చుకోవడం నిజమే, కొత్త వేద విద్య నేర్చుకోవడం, ఇది పద్ధతి ఉంటుంది అక్కడ. ఇలాగా ఆషాఢానికి ఏంటి ప్రత్యేకించి ఆరాధనలు. దయచేసి ఆ వర్షం పడుతున్నప్పుడు మాత్రము వర్షంలో తడవవద్దు, గౌరవించండి. ఆ వర్షపు నీళ్ళని సక్రమంగా వినియోగించుకోండి. ఇది ఆషాఢం. ఈ ఆషాఢంలోనే మనకి రకరకాల పూజలు ఇవన్నీ కూడా చెప్పారు. అంటే ఇంట్లోనే ఉండి చేసుకోండి. ఆషాఢ మాసంలోనే పసుపు, గోరింట, సున్నము ఇలాంటివి వినియోగించుకోండి, ఆరోగ్యానికి మంచిది. ఇది ఆషాఢం యొక్క గొప్పతనము. కొంత భాగమే చెప్పుకున్నాం మనం. దీనికి గురువులు ఎవరన్నమాట? వశిష్ఠుడు, చంద్రుడు, వరుణదేవుడు. వరుణదేవుడు అంటే మన పాప పుణ్యాలని లోపలుండి చూస్తుంటాడు ఎప్పుడూ కూడా. మహానుభావుడు సూర్యుడే కాదండి, ఈ వరుణదేవుడు చూస్తుంటాడు. దానికి మళ్ళీ భాగవతంలో 2 కథలు ఉన్నాయి. అది అంచేది ఇన్ని రహస్యాలు ఉంటాయి మన నెల లోపల ఆషాఢంలో ప్రత్యేకించి. ఇక్కడ నుంచి పండుగలు కూడా ప్రారంభమవుతాయి. ఇది అంటే తొలకరి మొదలైంది. అందుకని ఏరు వాక అంటారు. ఏరన్నా వాకన్నా ఒకటే కదా. ఏరంటే నది, వాక అంటే పిల్లకాలం అని. అందుకని తెలుగు వాళ్ళు పెట్టుకుని పేరు ఏరువాక అని చెప్పడంలో అందరూ. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.